మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒకసారి కృష్ణదేవరాయల వారు ఇంకో వేరే రాజుతో యుద్ధం చేయవలసి వచ్చింది. రాయుల వారి సైన్యంలో అప్పుడున్న గుర్రపు దళం చాలా చిన్నది. అందువల్ల యుద్ధం ఇంకో 4 నెలలు ఉందనగా రాయుల వారు తమ గుర్రపు దళాన్ని ఎక్కువ చేయాలని నిశ్చయించుకున్నారు. దాదాపు 1000 గుర్రాల వరకు కొన్నారు. యుద్ధం మొదలుపెట్టే రోజు లోపల అన్నిటికీ మంచి పోషణ చేసి అన్నిటినీ బలంగా తయారు చేయాలనుకున్నారు. గుర్రాలని తమ ఇతర సైన్యంలో చేర్చితే వాటికి పోషణ సరిగ్గా జరగకపోను. తమ రాజ్యంలో ఉన్నవారికే తలకొక గుర్రం చెప్పున ఇచ్చి తలకొక 10-15 రూపాయలు ఇచ్చి జాగ్రత్తగా మేపమంటే వాళ్ళకి తృణమో ఫలమో ముట్ట చెప్పినట్లు అవుతుంది. తమ గుర్రాలని జాగ్రత్తగా మేపుతారు అనుకున్నారు రాయులవారు. సరే, ఇలా ఆలోచించుకొని మర్నాడు ఈ సంగతి రాజ్యంలో చాటించారు. చాలామంది వచ్చారు. అప్పుడు రాయులవారు తలకొక గుర్రాన్ని ఇచ్చి ఇలా చెప్పారు. మీరు ఈ గుర్రాన్ని తీసుకువెళ్ళి జాగ్రత్తగా మేపాలి. అందుకయ్యే ఖర్చులకు గాను మీకు నెలకు 15 రూపాయలు చొప్పున ఇస్తాను. మనం చేయబోయే యుద్ధానికి ఇంకా 4 నెలలు గడువు ఉంది. ఈలోగా గుర్రాలన్నీ బలంగా తయారు కావాలి. నెలకొకసారి మీ గుర్రాలని తెచ్చి మాకు చూపించి వెళ్ళాలి. వచ్చిన వారంతా సరేనని తలకొక గుర్రాన్ని 15 రూపాయలు తీసుకుని వెళ్ళారు. అందరితో పాటు రామలింగం కూడా గుర్రాన్ని తీసుకువెళ్ళాడు. గుర్రాలని తీసుకువెళ్ళిన వారంతా అన్నిటికంటే నా గుర్రమే బలంగా ఉండేటట్టు చేసి రాయుల వారి మెప్పు పొందాలని ఎవరికి వారు తమ తమ గుర్రాలకు మంచిదానా అది పెట్టి పెంచుతున్నారు. కానీ రామలింగం మాత్రం తను తెచ్చిన గుర్రాన్ని ఒక చీకటి గదిలో పెట్టి ఉంచాడు. గదికి 3 వైపులా సూది మొన్నంత బెజ్జమైనా లేకుండా చేశాడు. 4వ వైపు మాత్రం ఒక చిన్న కంత పెట్టాడు. ఆ కంత గుండా రోజు గుప్పుడంటే గుప్పుడు గడ్డి మాత్రం అందించేవాడు. ఇంతకు మించి పాపం దానికి వేరే తిండి పెట్టేవాడు కాదు. ఆ గుప్పుడు గడ్డే తిని గుర్రం చావకుండా బ్రతకకుండా అలాగే రోజు రోజుకు చిక్కుపోతూ ఉంది. రామలింగం మాత్రం రాయులవారు ఇచ్చిన 15 రూపాయలు తన ఇంటి ఖర్చు కింద వాడేసుకున్నాడు. ఇంతలో 1 నెల రోజులు పూర్తయినాయి. గుర్రాలని తీసుకువెళ్ళిన వాళ్ళు తమ తమ గుర్రాల్ని తెచ్చి రాయులవారికి చూపుతున్నారు. రాయులవారు అందరి గుర్రాన్ని పరీక్ష చేశారు. చివరికి రామలింగం వచ్చాడు చేతులు చాడించుకుంటూ. నీ గుర్రమేదోయ్ రామలింగం అని అడిగారు రాయులవారు. అయ్యా, నా గుర్రం ఇప్పుడు నా మాట వినేటట్టుందా? అందరి గుర్రాల కంటే నా గుర్రమే బాగుండాలని మీరు ఇచ్చిన 15 రూపాయలు కాక ఇంకో 5 రూపాయలు నా చేతివి వేసి దానికి మంచి దానా పెట్టి జాగ్రత్తగా చూశాను. నేను అలా చూడటమే పెద్ద పొరపాటైపోయింది. దానికి ఇప్పుడు బాగా కొవ్వెక్కి ఉంది. నన్ను దగ్గరికే రానివ్వటం లేదు. దాన్ని ఇక్కడికి తేవటం నా తరం కాదు. అవసరమని తోస్తే మన గుర్రపు దళానికి నాయకుడైన అబ్దుల్లా ఖానుని పంపి తెప్పించండి. అతనికి ఎలాంటి పొగరబోతు గుర్రమైనా లొంగుతుంది అన్నాడు రామలింగం. సరేనని అబ్దుల్లా ఖానుని రామలింగం వెంట పంపారు రాయులవారు. ఈ వింత చూద్దామని మిగతా వారు కూడా వెంట వెళ్ళారు. రామలింగం ఖానుని తన గుర్రం ఉన్న చోటుకు తీసుకువెళ్ళాడు. బయట కట్టేస్తే తెంచుకొని పారిపోతుంది. అందుకని ఈ గదిలో కట్టిపడేశాను చూడు అని రామలింగం ఖానుని కంత దగ్గరకు పంపాడు. ఆ ఖానుకి ఒక 3 గడ్డం ఉంది. ఖాను గుర్రాన్ని చూద్దామని కంతలో తలపెట్టాడు. అలా కంతలో తలపెట్టడంలో అతని గడ్డం కూడా కంతలోకి పోయింది.
అసలే తిండికి మొహం వాచి ఉంది కదా, అందుకని సాహేబు గడ్డాని కంతలో చూడగానే అది రోజు రామలింగం పెట్టే గడ్డేమో అనుకొని నోటితో గట్టిగా పట్టుకుంది. ఇక చూడండి, పాపం ఆ కాను తిప్పలు కొయ్యో మొర్రోమని చిందులు తొక్కడం మొదలెట్టాడు. కానీ గుర్రం గడ్డాన్ని వదిలితేనా మేత లోపలికి రావటం లేదని మరింత గట్టిగా లాగటం మొదలెట్టింది. పాపం కాను ఏడుపులు పెడబొబ్బలు లంకించుకున్నాడు. రామలింగం తమాషా చూస్తూ నుంచున్నాడు. ఈ సంగతి ఆ వచ్చిన వారిలో ఒకరు వెళ్ళి రాయులవారితో చెప్పారు. వెంటనే రాయులవారు వచ్చి కాను పడుతున్న అవస్థ కళ్ళారా చూశారు. ఒక కత్తెర తెప్పించి కానుగడ్డం తెగ్గోయించి విడిపించారు. తరువాత గది తలుపులు తీయించి చూశారు. గుర్రం బక్క చిక్కి ఉంది. ఎముకలు పొడుచుకొచ్చి ఇప్పుడో ఇంకా కాసేపటికో చచ్చేలా ఉంది. రాయుల వారికి ఇది చూసేసరికి తగని కోపం వచ్చింది. రామలింగం వంక గుడ్లు చేసి చూస్తూ ఏమిటి రామలింగం ఈ పని అని అడిగారు. అయ్యా, కల్లారా చూస్తూనే నన్ను అడుగుతున్నారు దేనికి? తిండి నీళ్ళు లేకుండా ఇలా మార్చి చంపితేనే దీనికి ఇంత పొగరెక్కి పాపం మన కానుని ఇలా ఏడిపించింది కదా. ఇంకా కడుపు నిండా తిండి పెడుతుంటే దీనికి పట్టపగ్గాలుంటాయా అన్నాడు రామలింగం కొంచెం కూడా నదురు బెదురు లేకుండా. ఆరిని అసహ్యమండా, ఇదేంటో నీ పోషణ అని రాయులవారు పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వి ఊరుకున్నారు. ఆ రోజే ఈ గుర్రాలని ఇంకొకరికి ఇప్పించారు పోషణ చేయమని. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.